మేడారం మహాజాతర మొదలైంది. లక్షలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మేడారం గద్దె భక్తులతో కిటకిటలాడుతోంది. కాసేపట్లో గద్దెలపైకి సమ్మక్కను తీసుకురానున్నారు. మేడారంకి సంబంధించి మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మరో అద్భుత ఘట్టానికి మరికొద్ది సమయంలో జరగనుంది. ప్రస్తుతం మనము మేడారంలోని చిలకలగుట్ట ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చిలకలగుట్ట నుంటే సమ్మక్కని ఇటు కుంకుమ వర్ణ రూపంలో అయితే గద్దెలపైకి తీసుకువస్తారు. ప్రస్తుతం మనం చిలకలగుట్ట ప్రాంతంలో ఉన్నాం. మీకు చూడవచ్చు, ఇదే చిలకలగుట్ట ప్రాంతం. కొద్దిసేపట్లో ఇక్కడికి ఇటు సమ్మక్క ప్రధాన పూజారి వారంతా కూడా ఇటు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇదే చిలకలగుట్టలో కుంకుమ వర్ణ రూపంలో ఉన్న సమ్మక్కను తను తీసుకొని బయటికి రావడం జరుగుతుంది. ఆ గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ గాల్లో కాల్పులు జరుపుతారు. అంతేకాదు సమ్మక్కకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర మంత్రులు ఇటు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ వీరంతా కూడా ఇటు సమ్మక్కకి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఆ సమ్మక్క తల్లి ఆగమనం కోసం లక్షలాది మంది ప్రజలైతే మేడారం చేరుకుంటున్నారు. అంతేకాదు సమ్మక్క తల్లి ఇక్కడ చిలకలగుట్ట నుంచి ఇటు గద్దెలపైకి చేరుకునే సమయంలో ఆ తల్లి ఆశీస్సులు కావాలని, తల్లిని చూడాలని కూడా ఇప్పటికే ఇటు చిలకలగుట్ట నుంచి మేడారం వెళ్ళే రహదారి మొత్తం కూడా భక్తులతో అయితే నిండిపోయింది. ప్రస్తుతం ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచే సమ్మక్క తల్లిని తీసుకువెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ సమ్మక్కను తీసుకువెళ్తున్నప్పుడు పోలీసులు 3 అంచెల భద్రత కల్పిస్తారు. అత్యంత భక్తులు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పూజారులకు కానీ వడ్డర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. మనం చూడవచ్చు, ఇప్పుడు మనం చిలకలగుట్ట వద్ద ఉన్న ప్రధాన గేట్ వద్ద ఉన్నాము. ఇప్పటికే భక్తులు భారీగా చేరుకొని వారు మొక్కు చెల్లించుకోవడానికి ఇటు పొట్టేళ్ళు, మేకలు, కోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మని చూడాలని ఇక్కడ భారీగా ఉన్నారు. మనతో ఇక్కడ అమ్మని చూడాలని భారీగా ఉన్నారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ ముషిరాబాద్ బొలపూర్ డివిజన్ నుంచి వచ్చాము. ఎలా ఉందండి ఇక్కడ? ఎందుకు మీరు ఇక్కడ చిలకలగుట్ట వద్ద వచ్చినారు? తల్లి దగ్గరకు వచ్చినాం. తల్లి ఈ గుట్ట నుంచే బయలుదేరుతుంది. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నమ్మ, మా పూర్వీకులు చెప్పారు అమ్మవారిని కొలుస్తారు, అందుకనే చూడడానికి వచ్చాము. ప్రతి 2 రోజులకు ఒకసారి జరిగేది ఒక మహా అద్భుత ఘట్టం. దీన్ని చూడడానికి ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు వచ్చారు, మీరు కూడా వచ్చారు. ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? మేము చాలా అనుభూతి పొందుతున్నామండి. మేము అనుకున్నది మొక్కులు, ఏ మొక్కు మొక్కినా కోరుకున్న వరం అయితే అమ్మవారు సమ్మక్క సారక్క మాకు చాలా ఇంటికి మంచి జరిగింది. మేము అనుకునే జరిగినాయి. మాకు ఏమంటారు, గవర్నమెంట్ వచ్చే స్కీమ్లలో అయింది, నాకు జాబ్ వచ్చింది. మేము అనుకున్నమైనవి మా పూర్వీకుల నుంచి పూజ చేస్తున్నాం అమ్మవారికి. మేము అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మడికొండ, కాజీపేట, వరంగల్. ఎలా ఉంది ఇక్కడ మేడారం ప్రాంతం అంతా? పర్లేదు, రష్ ఉంది, కానీ దైవదత్తంతో వెళ్తే హ్యాపీగా చేసుకుంటున్నాము దర్శనం. ఇప్పుడు జంపన వాక్కి వెళ్ళి స్నానాలు చేస్తున్నాము. ఆఫ్టర్ స్నానాలు కాగానే సంపన్న దర్శనం చేసుకుంటాము. ఎంతమంది వచ్చారు? మేము వచ్చాము ఒక 30-35 మెంబర్స్, 40 మెంబర్స్ దాకా మా టీం వచ్చాము. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరము. రష్ ఎక్కువనే ఉంది, కానీ ఎండ కూడా బాగానే ఉంది. కానీ వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉంది, కానీ బాగానే ఉంది. ప్రతి 2 నెలలకోసారి జరిగే మహా జాతరకైతే భక్తుల సంఖ్య అయితే రెట్టింపు పెరుగుతూ పోతుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి తల్లిని కోరుకుంటే ఆ కోరిక నెరవేరింది, మేము మొక్కులు చెల్లించుకోవాలని లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ 4 రోజుల పాటు జరిగే మహా జాతరలో అయితే 2 కోట్ల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నిన్న గద్దెలపైకి ఇటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆల్రెడీ గద్దెలపై చేరుకున్నారు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం సమ్మక్క తల్లి ఆగమనం ఉంది. ఈ సమ్మక్క తల్లిని కుంకుమరి రూపంలో పూజారులు, వడ్డర్లు గద్దెలపైకి తీసుకెళ్తారు. 4 సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఉన్న వేళ అశేష భక్తజనం తల్లులను దర్శించుకొని వారిని తల్లుల దీవెనలు వారి కుటుంబంపై ఉండాలని కోరుకోవడానికి గద్దెల ప్రాంగణానికి వస్తున్న పరిస్థితి. మేడారం మొత్తం కూడా జన జాతర అయితే తలపిస్తుంది. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.